విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వాంట్ టు అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాము. ఏదైనా సరే ఒక పనిని నేను చేయాలని అనుకుంటున్నాను అంటుంటాను చూడండి, అటువంటి సందర్భంలో ఈ స్ట్రక్చర్ వాడాలి. ఒకసారి సూత్రం చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ వర్బ్ వన్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఒకసారి టేబుల్ చూడండి, ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో. ఐఓది వచ్చినప్పుడు వాంట్ టు వాడాలి, ఈ షీట్ వచ్చినప్పుడేమో వాంట్ కి చేర్చాలి, వాంట్స్ టు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. వీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాము. యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు. దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు. హీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటుండు. షీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటుంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటి వరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్. ₹1000 కాకుండా కేవలం ₹1000కే ఆన్లైన్ ద్వారా ఇంగ్లీష్ నేర్పించడానికి గొప్ప అడుగు వేస్తున్నారు ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు. వెంటనే కాంటాక్ట్ చేయండి. సెల్ నంబర్ 9989379269. విద్యార్థి లోకానికి మీ ఏఎస్ రెడ్డి నమస్కారం. నా తల్లిదండ్రుల, గురువుల మరియు సరస్వతి మాత ఆశీస్సులతో నేను ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. నేను 1,00,000 మందికి ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించాలని నిర్ణయం తీసేసుకున్నాను. మరి ఈ ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణకు ఎవరు అర్హులు అంటే, మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అయి ఉండాలి. ఈ డిగ్రీ వరకు అంటే 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులు అన్నమాట.